దేవునికి స్తోత్రం. కానీ అలాంటి దేవుని మందిరానికి వచ్చే మనము ఒక్కొక్కసారి ఏంటంటే ఆదివారమే మనకి చాలా పనులు ఉంటాయి. ఏమమ్మా రాలేదు నువ్వు ఆదివారం అని అంటే, అయ్యే గారు ఆ పని ఉంది ఈ పని ఉంది అని మనం సాకులు చెప్తూ ఉంటాం. మరలా ఆ ఆదివారమే మనకి షాపింగ్లు ఉంటాయి. ఆ ఆదివారమే మనకి ఆ మార్కెట్ కి వెళ్ళాలి, లేకపోతే అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలని. ఇంకా దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఈ దిక్కుమాల చుట్టాలు బంధువులు కూడా ఆ ఆదివారమే వస్తారు. వాళ్ళకి మిగతా రోజులు రావద్దనంటే లేదు, ఆ ఆదివారం ఆలికి కాలేట, కానీ ఆ ఆదివారమే వస్తారు. పోనీ ఆదివారం వచ్చిన వాళ్ళు మనము దేవుని సన్నిధికి తీసుకొస్తామని అంటే లేదు, ఆ ఆదివారమే వాళ్ళతో పాటు కూడా మనము కూడా ఉండిపోతూ ఉంటాం. అదేవిధంగా ఒక తాగుబోతికి ఒక దేవుని నమ్మిన వ్యక్తికి ఇద్దరికి తేడా ఏంటంటే, కొన్ని సందర్భాలట దేవుని నమ్మిన వ్యక్తి కన్నా తాగుబోతే చాలా గొప్పవాడట. ఏ విధంగానంటే ఆడు క్రొత్త ప్రాంతం వెళ్ళేటప్పుడు, ఏదైనా కొత్త ఊరు వెళ్ళేటప్పుడు మొట్టమొదటిగా అడుగుతాడు, అన్నా ఇక్కడ ఎక్కడైనా ఉందన్న షాపు అని అడుగుతాడు. నాకు ఎన్నో సందర్భాలలో నేను బయట ఏదైనా ప్లేస్కి వెళ్ళేటప్పుడు చాలా మంది అన్నా ఇక్కడ ఎక్కడైనా ఉందన్న షాపు అని అంటాడు. అంటే ఆడికి ఉన్న ఆ అలవాటు ఏదైతే ఆడు ఒక టెంపుల్ గా అనుకుంటున్నాడో దాని మీద ఉన్న ఆలోచనట ఆత్మీయుడికి లేదు. కొంతమంది ఆత్మీయులు వెళ్తారు, వెళ్ళట్లేదు అనట్లేదు, కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళు పాస్ట్ గారు వాక్యం వాళ్ళు చర్చి అక్కడే, ఆడి వేరే ఊరు వెళ్తే మరి వెళ్ళడు. ఏరా బాబు అది కూడా చర్చే కదా, అక్కడ కూడా యేసుక్రీస్తు చెప్తే లేదు మా సేవకులు ఎక్కడైతే అదే. కొన్ని మందిరాల్లో టేప్ అని ఉంటది, అంటే మనకి వాయిస్ మెసేజ్ టైప్ లో ఉంటది, 1-2 గంటలు. అతను ఎక్కడో ఉంటాడు, ఏదో రాష్ట్రంలోనో ఏదో జిల్లాలో ఉంటాడు, అక్కడ నుంచి టేప్ ఇస్తే ఇంటి దగ్గర వింటాడు తప్ప పక్కన ఉన్న చర్చికి కూడా వెళ్ళాడు. ఈరోజు మనం అలా ఉండకూడదు. మనం ఎక్కడ వెళ్ళాలి, ఒకవేళ ఉద్యోగరీత్యా లేకపోతే ఇంకో వేరే ఒక మనకు పని ఉండడం బట్టో లేకపోతే ఏదో వేరే ఊరు వెళ్ళామనుకోండి, అక్కడ కూడా ఆత్మీయంగా ఉన్న సంఘం ఎక్కడుందో మనము వాళ్ళకి వీళ్ళకి అడిగి మంచిగా మనం అక్కడికి వెళ్ళాలి. అంటే ఎందుకు ఈ విషయాలన్నీ నేను చెప్తున్నానంటే, మందిరంలో గడపడం అనేది ఒక క్రైస్తుడికి మొట్టమొదట ప్రాధాన్యత ఇవ్వాలి. మనము కొత్త సంవత్సరంలోకి వచ్చిన తర్వాత దేవుడు అది కావాలి ఇది కావాలని మనం చాలా అడుగుతూ ఉంటాం. ఇవన్నీ మనము పొందాలి, మన జీవితంలో విశ్వాసం ఉండాలి, మన జీవితంలో నిరీక్షణ ఉండాలి, మన జీవితంలో ఏవి కలిగి ఉండాలంటే అవన్నీ కలగాలంటే మనము ముందు మందిరానికి రావాలి. ఎప్పుడైతే మనము మందిరానికి వస్తామో అప్పుడే మనం జీవితాలు బాగుపడతాయి. ఇంకా దౌర్భాగ్య స్థితి ఏంటంటే, తల్లి వస్తే కొడుకు రాడు, కొడుకు వస్తే తల్లి రాదు, భర్త వస్తే భార్య రాడు, భార్య వస్తే పిల్లలు కూడా రారు. అంటే తల్లిదండ్రులు వచ్చిన సందర్భాలలో పిల్లలు రారు, పిల్లలు వచ్చే సందర్భాల్లో తల్లిదండ్రులు రారు. నిజంగా వీళ్ళు నలుగురు వచ్చారంటే దేవునికి స్తోత్రం. కానీ అపవాది రానివ్వడు, ఒకరినే అవకాశం ఇస్తాడు. కానీ ఆ తాగుబోతుడు చూడండి, ఆడు ఒక్కడే కాదు, ఆడితో పాటు ఉన్న ఫ్రెండ్స్ ఆడి డబ్బులు చేతికి ఇవ్వడు, కానీ నువ్వు ఎంత తాగుతావో తాగు అని అంటాడు. అంటే ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను అంటే, ఒక తాగుబోతుకున్నాను ఆ అలవాటు ఆత్మీయంగా ఉన్న మనకి కూడా, మనము మందిరానికి ఒక్కరమే ఊపుకుని వెళ్ళిపోవడం కాదు, ఎవరినో ఒకరిని పట్టుకొని రావాలి. అరే ఒక్క 5 నిమిషాలు వినరా, ఇంకొకసారి నీ పిల్లలు ఒక్కసారి రా అని అలవాటు చేయాలి. కానీ మన జీవితంలో అలా లేదు, మనం వెళ్ళడమే అరుదు ఒక్కొక్కసారి. కానీ ఈరోజు దేవుని యొక్క మాటలు మనతోనే మాట్లాడుతున్నాయి. ఈ కొత్త సంవత్సరంలో మనము మొదటిగా ఈ కొత్త సంవత్సరం ఒక్క రోజు కూడా మిస్ అవ్వకూడదు. ఒక్క ఆదివారం కూడా ఈ సంవత్సరంలో మనం మిస్ అవ్వకూడదు. ప్రతి ఆదివారం మనము దేవునికి సన్నిధికి రావాలని ఒక బలంగా ఒక నిర్ణయం తీసుకోలేదు. దేవా, ఈ 2025 సంవత్సరంలో నేను ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వకూడదు. అది చక్కగా జరిగిన తర్వాత మరలా అనుకోలేదు, నా కుటుంబంతో ఒక్కరు కూడా మిస్ అవ్వకూడదు, అందరం కలిపి మా కుటుంబం మొత్తము మీ యొక్క మందిరానికి రావాలని. అదే విధంగా మనం ఇంకేంటంటే ఒక్కనైనా మందిరానికి తీసుకుని రావాలని. ఎప్పుడైతే మనం అలాగనుకుంటామో మనము ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రం. ఈ సాగర్ నగర్ ప్రాంతానికి వచ్చినప్పుడు నేను అనుకున్నాను, దేవుడా ఈ మందిరాలు మాకు తెలియదు ఇక్కడ ఎలా ఉంటాయని. చెల్లి ద్వారా నిజంగా చెల్లి మాకు ఈ మందిరాన్ని పరిచయం చేయకపోతే మా వైఫ్ ఇంకెక్కడో వెళ్ళేది, నేను ఎలాగో వేరే పరిచర్యలో ఉన్నాను. అంటే మన సంఘం, మన కుటుంబము
ఒక ఆత్మీయ సంఘానికి వెళ్తుందా లేదా అని మనకి ఒక్కొక్కసారి వస్తుంది. మా వైఫ్ ఇక్కడికి వచ్చిన తర్వాత యూట్యూబ్ ఛానల్ ఉందంటే నేను ఫస్ట్ విన్నాను. వింటూ అలా చూస్తే దేవా సరైన ఒక ఫెలోషిప్ మాకు ఇచ్చావు నేను. మనము ధనము ధాన్యాలు లేకపోతే ఇంకేదో కలిగి ఉండడం కాదు, కానీ ఒక మంచి ఆత్మీయమైన సంఘము కలిగి ఉంటా ఎంతో గొప్ప అండి. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి కొన్ని మందిరాలు కొంతమందిని వేరే విధంగా నడుపుతూ ఉంటాయి, కానీ ఆత్మీయంగా నడపడమే గొప్ప. దేవునికి స్తోత్రం. అయితే ఈ యొక్క మందిరం యొక్క గొప్పతనం తెలుసుకున్న మనము దేవుని మందిరానికి వచ్చే అలవాటు కలిగి ఎప్పుడైతే మనము జీవిస్తామో అప్పుడే మన వ్యక్తిగత జీవితాలు దేవుడు ముందుకు తీసుకుని వెళ్తాడు. ఒక దైవ సేవకుడు గురించి కూడా నేను చెప్తానండి. ఆ దైవ సేవకుడి పేరు ఏంటంటే ఎరిక్ లీడెల్ అనే ఒక యవ్వనస్తుడు. మీరు చాలాసార్లు వినే ఉంటారు ఈ యొక్క యవ్వనస్తుడు. ఇతను ఏంటంటే ఏ రోజైనా తను రన్నింగ్ కి వెళ్తాడు, కానీ ఆదివారం మాత్రము తను రన్నింగ్ కి వెళ్ళడు. అంత స్పోర్ట్స్ మ్యాన్. అయితే అలాంటి ఈ యొక్క ఎరిక్ లీడెల్ అనే ఒక యవ్వనస్తుడు ఏంటంటే తను ఎక్కువగా రన్నింగ్ పోటీలో వెళ్ళేటప్పుడు ఒకనొక రోజు పోటీకి వెళ్ళేటప్పుడు ఆదివారము పడ్డాడు. ఆదివారమే ఆ 100 మీటర్లు లేదా 200 మీటర్ల పరుగులు పందెం అయితే తను వెళ్ళటానికి ఇష్టపడలేదు. అప్పుడు తను వెళ్ళలేనప్పుడు ఆ యొక్క దేశంలో ఉన్న ప్రజలందరూ ఏంటి ఇటు అంత పోటుగాడా లేకపోతే అంత వ్యక్తి ఆదివారం వెళ్తే ఇటు సొమ్మెట్టు పోయింది, మన దేశానికి ఒక చెడ్డ పేరు తీసుకొచ్చాడని ఆ యొక్క యవ్వనస్తుడిని తిడుతూ ఉన్నాడు. తిడుతూ ఉండిన తర్వాత యవ్వనస్తుడు బలంగా నిర్ణయం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు నేర్పింది ఏంటంటే ఆదివారం అనేది కేవలము దేవునికి మాత్రమే తప్ప వేరే విషయాలు పెట్టుకోవద్దు అని. అలాంటిది ఆ రోజు తను వెళ్ళకపోవడం బట్టి ఆ యొక్క దేశ ప్రజలందరూ ఎవరైతే రన్నింగ్ లో ఉంటారో ఫెలోషిప్ వాళ్ళందరూ తను చాలా మాటలు అవమానించిన తర్వాత నెక్స్ట్ డే 400 మీటర్లు పోటీ వచ్చింది. అసలు 400 మీటర్లు ఈ యవనస్తుడు పరిగెట్టేవాడు కాదు, ఓన్లీ 100 మీటర్లు ఇంకా అయితే 200 మీటర్లు అంతే. కానీ ఆ యొక్క యవ్వనస్తుడు 400 మీటర్లకి తన పేరు ఇచ్చిన తర్వాత పరిగెట్టిన తర్వాత ఒక ఉన్నత స్థాయిలో మొదటి స్థానాన్ని పొందాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది వచ్చి అడిగారు, అయ్యా నువ్వు అయితే 100 మీటర్లు లేదా 200 మీటర్లు, అలాంటిది 400 మీటర్లు నువ్వు ఎలాగా పరిగెట్టావు అంటే 200 వరకు నేను బాగానే పరిగెట్టానండి. ఆ 200 తర్వాత దేవుని యొక్క సహాయాన్ని నేను అడిగితే దేవుడు అనుకోకుండా నన్ను ముందుకి నడిపించాడు. దేవునికి స్తోత్రం. అందుకనే మనకి సమూయేలు రాసిన మనకి మొదటి సమూయేలు 1వ అధ్యాయం 2వ అధ్యాయము 30వ వచనంలో లాస్ట్ లైన్ ఏమని ఉంటుందంటే నన్ను గణపరచు వారిని నేను గణపరచుతున్నాను. దేవునికి స్తోత్రం. ఆ యొక్క యవ్వనస్తుడు దేవుణ్ణి గణపరిచాడు ఆ సందర్భంలో. కాబట్టి తనకు సాధ్యము కాకపోయినా దేవుడు దాన్ని ఆ యొక్క వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము కూడా ఈ ఆదివారం అనే దినాన్ని మనం ఎప్పుడైతే ప్రాముఖ్యం ఇస్తామో, ఆదివారం ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి ఆదివారానికి మనం ఎప్పుడైతే ఒక గొప్ప ప్రాధాన్యత ఇస్తామో దేవుడు మనల్ని కూడా ఒక ఉన్నత స్థాయిలో గణపరుస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మనము ఏదో విని మనము వెళ్ళిపోవడం కాదు, కానీ విన్న మాటలు మన సహోదరులకు కూడా చెప్పి ఆదివారం దినం ఉన్న ప్రాధాన్యత మనము చెప్తూ వారిని మనము మందిరానికి తీసుకునే భాగ్యాన్ని మనకిచ్చేటట్లుగా మనము ఉండేటట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎప్పుడైతే మనము ఆదివారానికి ఇంపార్టెంట్ ఇస్తామో అప్పుడే మన యొక్క జీవితాలు ముందుకెళ్ళగలవు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా తండ్రి, నీకు వందనాలు దేవా. నేను ఉదయకాల సమయంలో దేవా ఈ యొక్క మందిరం గురించి నేను కొన్ని విషయాలు మేము మాట్లాడుకుని ఉన్నాం దేవా. అది నీవు మాతో మాట్లాడవని మేము నమ్ముచున్నాం దేవా. నాయన నీ యొక్క మందిరం ఎంత గొప్పది, నీ యొక్క మందిరం ద్వారా ఏమి మేము పొందగలమో అని నీ యొక్క లేఖనాలు సెలవిస్తుందో నాయన తండ్రి మేము ధ్యానించుకున్నాం దేవా. తండ్రి నా యవ్వనస్తుడైన ఎరిక్ ఏ విధంగా అయితే దేవా ఆదివారాన్ని చక్కగా తన యొక్క జీవితంలో దేవా నీ యొక్క మందిరానికి వెళ్ళడానికి ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాడు. అటు నిర్ణయం దేవా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని తీసుకుని దేవా ఈ యొక్క 2025లో మేము ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వకుంటానైనా ప్రతి ఆదివారం నీ యొక్క సన్నిధికి వచ్చి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఇవ్వమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.